దివానా. 'దివానా' అని కొత్త తెలుగు సినిమా మొన్న శుక్రవారం జూన్ 19న థియేటర్స్ రిలీజ్ అయింది. హీరో వచ్చేసి కొత్త అబ్బాయి. కొత్త అబ్బాయి అంటే అతను ఇంతకుముందు నేను చూశాను 'కల్కి' సినిమాలో ప్రభాస్ పక్కన చేశాడు. అండ్ ఆ తర్వాత సమంత సినిమా 'శుభంలో' కూడా వన్ ఆఫ్ ద హీరోగా చేశాడు. సో అతను సోలో హీరోగా వస్తున్న సినిమా నేను ట్రైలర్ చూశాను. ఏదో ఓకేగా అనిపించింది. బట్ సినిమా చూస్తే సినిమా స్టార్టింగ్లో మనకు సినిమా అంతా మనకు ప్రజెంట్ టైంలో హైదరాబాద్లో ముషిరాబాద్ ఏరియాలో జరిగినట్టు చూపించారు. మొత్తం రియల్ లొకేషన్స్లో షూట్ చేశారు. ఎక్కడ ఒక్క సెట్ కూడా వాడలేదు. అందరూ కొత్త వాళ్ళే, డైరెక్టర్ నుంచి యాక్టర్ల వరకు హీరోయిన్ వరకు అందరూ. సినిమా చూస్తే అంటే స్టార్టింగ్లో అదే సేమ్ రెగ్యులర్ హీరోని, అంటే ఒక స్లమ్స్ లాంటి ఏరియాల్లో అల్లరి చిల్లరగా తిరుగుతూ ఫ్రెండ్స్తో జాలీగా ఉండి హీరోయిన్ చూసి లవ్లో పడ్డము, పాటలు వేసుకోవడము, ఇంకో వేరే వాళ్ళ గ్యాంగ్తో గొడవలు పడ్డము, ఇంట్లో వాళ్ళతో తిట్లు తిరగడం, ఇదంతా రొటీన్గా అనిపించింది. ఒక 45 నిమిషాల పాటు ఏముంది సినిమాలో అనుకున్నాను. ఫాదర్ క్యారెక్టర్ మనకు సపోర్టింగ్ కాస్ట్లో మనకు నరేష్ ఉన్నాడు, ఝాన్సీ ఉంది, ఇంకా చాలామంది తెలిసిన మొక్కలు ఉన్నాయి. కానీ ఏం అనిపించలేదు 45 నిమిషాలు. 45 నిమిషాల తర్వాత ఒక పాట ఉంది, అది యూట్యూబ్లో చూసాను నేను, తెల్లపూరి బల్లి లాంటి పూరి సంథింగ్ ఏదో. ఓకేగా ఉంది. ఆ తర్వాత అప్పుడు ఒక సీన్ పడింది, ఒక చిన్న యాక్షన్ ఎపిసోడ్. అంటే మనకు రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో కొడితే గాల్లో లేచిపోయే యాక్షన్ సీన్స్ కాకుండా రియల్గా మనము గొడవలు చూస్తుంటాం కదా బయట ఎలా కొట్టుకుంటారు, నిజంగా అలాంటి ఫైట్ ఒకటి పెట్టుకున్నారు. జనరల్గా ఫ్రెండ్స్ని విలన్ బ్యాచ్ వచ్చి కొడితే హీరో వచ్చి కాపాడాలి, కానీ దీంట్లో ఉల్టా పెట్టుకున్నారు. హీరోని విలన్స్ కొడుతుంటే విలన్ గ్యాంగ్ హీరో ఫ్రెండ్ వచ్చి కాపాడడం అనే సీను చాలా బాగా తీశాడు. అసలు అది డైరెక్టరు అది కన్సీవ్ చేసిన విధానము అక్కడ ఫుల్ హై ఇచ్చింది నాకైతే. అబ్బా భలే అనిపించింది నాకు. అక్కడి నుంచి సినిమా ఎక్కడ తగ్గలేదు. నాకు అరగంట పాటు ఫస్ట్ హాఫ్లో మొదటి 45 నిమిషాలు తీసేస్తే అరగంట ఇంటర్వెల్ ముందు అరగంట మాత్రం అసలు భలే అనిపించింది. అక్కడ హీరోయిన్ సైడ్ నుంచి ఒక ట్విస్ట్ పెట్టుకున్నారు. అబ్బా అనిపించింది. అసలు దీనికోసం కదా ఈ సినిమా తీశారు అనిపించింది నాకైతే. అబ్బా అసలు ఆ ట్విస్ట్ మాత్రం నేను ఇంకా ఇది మన రీసెంట్గా ఇలాంటి సర్ప్రైజింగ్ షాకింగ్ సినిమాలు చాలా వస్తున్నాయి తెలంగాణ బ్యాక్డ్రాప్లో. రీసెంట్గా అది రాజు వెడ్స్ రాంబాయి అలాంటి సినిమానే. సో ఇలాంటిది ఏదైనా ఇంకా ఇంటర్వెల్కే ఇలాంటిది పెట్టుకున్నాడంటే ఇంకా క్లైమాక్స్కి ఏం పెడతాడో అని భయపడ్డాను నేనైతే. ఇది ఇలా ఉండొచ్చు, ఈ ఇంటర్వెల్ బ్యాంగ్ ఇలా ఉంది కాబట్టి ఇంకా క్లైమాక్స్ అలానే ఉంటుందని ఊహించుకున్నా, కానీ లక్కీగా అలా ఏం పెట్టలేదు. ఇక సెకండ్ హాఫ్లో కూడా ఇక మొత్తం అక్కడ మనకు ఇప్పుడు పేరెంట్స్ మన నరేష్ వాళ్ళ ఎమోషను, కొన్ని పోలీస్ స్టేషన్ సీన్లు, కొద్దిగా జీవన్ రెడ్డి వాళ్ళు వీళ్ళు అంత బాగుంది. అక్కడ మన హీరో అంటే ఒక హీరోయిన్ పెట్టే గోల్ కోసము ట్రై చేస్తూ ఉంటాడు. అదంతా అక్కడ ఒక పాట పెట్టుకున్నారు, అసలు ర్యాప్ సాంగ్ లాగా, అంటే గల్లీ బాయ్స్లో ఉండే ర్యాప్ సాంగ్ లాగా భలే ఉంది మ్యూజిక్. ఆ సాంగ్ కానీ అదే హీరో ట్రైన్ అవుతుంటాడు, అసలు భలే అనిపించింది ఆ పాట మాత్రం. ఆ తర్వాత ఇంకొక ఫైట్ ఉంది, సేమ్ ఫైట్ అంటే ఫైట్ కాదు, కొట్టుకోవడం లాంటిది. అక్కడ ఇంకొక ఫ్రెండ్ హీరోకి, అతనిది కూడా ఫుల్ ఎమోషనల్, ఫుల్ హై ఇచ్చింది. అక్కడ ఒక పాట ఏంటి అసలు బ్యాక్గ్రౌండ్లో ఆ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఎవరో కొత్త అతను. అసలు ఏంట్రా బాబు సినిమా ఎంతో అనుకున్నాను, కానీ అసలు ఫస్ట్ హాఫ్లో ఒక హై ఇస్తే సెకండ్ హాఫ్లో ఒక ఎమోషను ప్లస్ ఈ హై, ఈ పాటలు ప్లస్ ఇక అక్కడి నుంచి ఇక ఇంకా ప్రీ క్లైమాక్స్ అయితే ఇంకా గుండెలు పిండేసింది నాకైతే. అబ్బో చాలా హెవీ అయిపోయింది నాకు ప్రీ క్లైమాక్స్లో. అంటే ఎస్పెషల్లీ అంటే అక్కడ సింపుల్ మాటలు, జనరల్గా మనం మాట్లాడుకునే మాటలు, అంటే ఎక్కడ లాజిక్ మిస్ అవ్వకుండా మనకు నీట్గా ఇలానే జరుగుతుంది కదా రియల్ లైఫ్లో అన్నట్టు చూపించుకుంటూ వెళ్ళి ప్రీ క్లైమాక్స్లో అయితే గుండెలు పిండేశారు. హీరోయిన్ కూడా కొత్త అమ్మాయి, తమిళ అమ్మాయి అంట, ప్రమోషన్స్లో చూశాను. మరి ఆ అమ్మాయికి పెట్టుకున్న ట్విస్ట్, ఆ అమ్మాయి నిజంగా అదా లేకపోతే ఏదైనా గ్రాఫిక్సా ఏమో తెలియదు, కానీ ఎందుకులే ప్రీ క్లైమాక్స్ మాత్రం ఏడ్పించేశాడు డైరెక్టర్. యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ కూడా అలాగే ఉన్నాయి. హీరోయిన్ ఫ్రెండ్ కానీ, హీరో ఫ్రెండ్స్ కానీ, హీరో పేరెంట్స్ కానీ, మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ అందరూ జీవించేశారు పాత్రల్లో. అసలు నేను చూడకపోయింటే చాలా మంచి సినిమా మిస్ అయ్యేవాడిని. సో మొదటి 45 నిమిషాలు చూసి తిక్క సినిమా అనవసరంగా చూసే అనుకున్నాను, కానీ తర్వాత ఉన్న గంటన్నర సినిమా మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సో ఖచ్చితంగా యూత్ ఎస్పెషల్లీ ఎవరైతే ఇప్పుడే చదువు పూర్తి చేసుకొని ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా చూడాలి.
ఇక ఫ్రెండ్షిప్ వాల్యూని బాగా ఫ్రెండ్షిప్ని మరోసారి గుర్తు చేస్తుంది. పేరెంట్స్ గురించి కానీ అన్ని రకాలుగా అన్ని కవర్ చేశారు. నిజంగా చాలా చాలా బాగుంది సినిమా. ఏమంటే రాంగ్ టైమింగ్ రిలీజ్ అనుకుంటే సినిమా మా ఇంటి బంగారంతో పాటు వచ్చింది. సో మా ఇంటి బంగారం ఉంది ఈ సినిమాకి ఎవరికి కనపడతలేదు, తెలుస్తలేదు. ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు కానీ అంతగా ఆనట్లేదు. కానీ బట్ ఖచ్చితంగా చూడండి, రేపు పొద్దున అంటే థియేటర్లో చూడండి, ఎంకరేజ్ చేయండి. బాగుంది సినిమా, నాకైతే నచ్చింది. నా రేటింగ్ వచ్చి 3/5 గుడ్ అని చెప్తాను. మస్ట్ వాచ్ అని చెప్తాను. యూత్కి అందరూ చూడొచ్చు, బట్ యూత్ అయితే మిస్ అవ్వద్దు, ఎస్పెషల్లీ అబ్బాయిలు. అండ్ ఒకవేళ మిస్ అయితే ఓటీటీలో వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, థియేటర్లో మిస్ అయితే. ఇక ఫ్యామిలీస్తో చూడొచ్చా అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. క్లీన్ మూవీ. దో ఇట్స్ అ లవ్ స్టోరీ. ఎక్కడ హీరోయిన్ అంటే పద్ధతిగా ఉంది సినిమా, ఎటువంటి భయాలేం పెట్టుకోకుండా. ఇది దీవానా మంచి అంటే టైటిల్ కొద్దిగా హిందీ లాగా అంటుంది కానీ బట్ తెలుగు అచ్చ తెలుగు టైటిల్ పెట్టొచ్చు కానీ బట్ ఇది హైదరాబాదు బ్యాక్డ్రాప్, కొద్దిగా హిందీ వర్డ్స్, హిందీ సాంగ్స్ లాగా మిక్స్ అయి ఉంటుంది సినిమా అంతా. ఉర్దూ మిక్స్, ప్రాపర్ హైదరాబాదీ సినిమా అది. సో ఎక్కడ బూతు మాటలు ఏమి లేవు. సో హ్యాపీగా చూసేయచ్చు. బాగుంది, నాకైతే నచ్చింది. సో ఈ అబ్బాయి హీరో హర్షిత్ రెడ్డి అతని పేరు. సో ఫ్యూచర్లో మంచి స్కోప్ ఉంది ఈ అబ్బాయికి. అది యాక్టింగ్ బాగా చేశాడు. డాన్సులకి స్కోప్ లేదు ఈ సినిమాలో, కానీ యాక్షన్ కూడా మామూలు యాక్షన్ చెప్పాను కదా, మా రెగ్యులర్ యాక్షన్ కాదు కదా. సో ఇలాంటి లవ్ స్టోరీస్కి బాగా సూట్ అవుతాడు ఈ అబ్బాయి. కొద్దిగా కొన్ని యాంగిల్స్లో కొద్దిగా మన నానిలాగా కూడా కనబడుతున్నాడు. సో మంచి ఫ్యూచర్ ఉంటుంది ఈ అబ్బాయికి. సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, బాయ్.